అలా మన రెసిపీ దోసకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. బాండీలో ఆయిల్ వేసి ఆయిల్లో పచ్చిమిర్చి వేయండి. నేను నాటు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, ఘాట్లు పెట్టకుండా అలానే వేస్తున్నాను కాబట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత టమోటాలను తీసుకొని 1/2 కేజీ కంటే టమోటాలను తీసుకున్నానండి. 2 ఘాట్లు పెట్టుకొని వాటిని కూడా మగ్గిపోయినట్టు పచ్చిమిర్చిలో వేసేస్తున్నాను. అవి మగ్గిపోయేలోపు మనము మిగతా పని చూసేద్దాం. ఇప్పుడు మనకి పచ్చడికి మెయిన్ దోసకాయ కదండి, మన స్టార్ ఐటమ్. దాన్ని కాస్త క్లీన్ చేసుకుందాం. పైన చెక్కు తీసేసి 2 దోసకాయలు తీసుకున్నాను. 2 దబ్బలుగా కోసి విత్తనాలను సపరేట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు విత్తనాలతో మనకి చాలా పడింది, అవే మనకి ఆనుముత్యాలు. ఆ విత్తనాలను రోట్లో వేసుకొని బాగా మెత్తగా నలిపేయాలండి. అవి మెదిగేలోపు మన టమోటాలు పచ్చిమిర్చి కూడా మగ్గిపోయి ఉంటాయి. వాటిని తీసుకొని వచ్చి ఫస్ట్ పచ్చిమిర్చి వరకు నేను బాండీలో వేసుకొని రుబ్బేస్తున్నాను. పచ్చిమిర్చి మెదిగిన తర్వాత టమోటాలను వేసుకుందాము. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు ఇలానే చేసేవాళ్ళు కదండి. నేనైతే మా అమ్మమ్మ మా నానమ్మ చేసేటప్పుడు రోడ్డు దగ్గరికి కూర్చొని ఎప్పుడు అయిద్దా చేతిలో వేస్తే నాకుందామా అని ఉంటాం. మీకు కూడా అలాంటి జ్ఞాపకాలు ఉంటే షేర్ చేయండి. టమోటాలు వేసి మగ్గిపోయిన తర్వాత తెల్లబాయలు కూడా వేసి దంచేయండి. తర్వాత దోసకాయ వేయండి. దోసకాయ ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కాస్త నలిగినట్టు ఉండాలండి ముక్క. ఇప్పుడు మనం కాస్త కారము ఉప్పు అడ్జస్ట్ చేయడానికి కోసము ఉప్పు తొక్కు వేస్తున్నానండి, చింతొక్కు. అది మా ఇంట్లో సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. దాన్ని వేసి దంచేయండి. ఇప్పుడు పచ్చడి మొత్తం ఒక బాండీలోకి తీసుకొని పోపు పెట్టుకుందాము. దోసకాయ పచ్చడికి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పోపు దినుసులు వేసేసి 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేయండి. మీ దగ్గర ఉంటే కాస్త ఇంగు వేసుకొని, నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను. అంతేనండి. పోపు పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపరు. నా ఛానల్ని